హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనొచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వెడ్నెస్‌డే రోజైతే ఫార్మ్ హౌస్‌కైతే వెళ్ళామండి. అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి. ఇంకా ఆ వ్లాగ్ అయితే ఇప్పుడు మీకు పోస్ట్ చేస్తున్నానండి. లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే గనక లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా ఎంతమంది ఫ్యామిలీస్ అంటే మా ఫ్యామిలీ, ఇంకా మళ్ళా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా మా మరిది ఫ్యామిలీ అండి. ఇంకా 3 ఫ్యామిలీస్ కలిసి అయితే వెళ్తున్నామండి. ఇంకా ఇంటికించి మార్నింగే ఇంకా పిల్లలతోటైతే బయలుదేరి ఆడపడుచు వాళ్ళ ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా రాగానే మా ఆడపడుచు అందరికీ టీ పెట్టిచ్చిందండి. ఇంకా అందరూ పిల్లలైతే చాలా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు బయలుదేరుతామనేసి అయితే. ఇంకా ఈ సమ్మర్ హాలిడేస్కి ఇంకా ఇదేనండి ట్రిప్ అనేసి స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఈసారి సమ్మర్లో ఎక్కడికి వెళ్ళలేదండి. అంటే ఎలాంటి యాత్ర అయితే వెళ్ళలేదు. యాక్చువల్గా తిరుపతికి వెళ్దాం అనుకున్నాము. కాకపోతే కొంచెం కుదరలేదండి. మా వారికి వర్క్ ఉండడం వల్ల వెళ్ళడానికి కుదరలేదు. ఇంకా ఫామ్ హౌస్ కన్నా వెళ్దాము. ఇంకా ఎండలు అయితే చాలా విపరీతంగా ఉన్నాయి కదండి. ఇంకా బయటికైతే ఎక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు కదా. ఎండలతో పిల్లలకు చాలా కష్టమైపోతుంది అనేసి అయితే ఇంకా ఫామ్ హౌస్ అయితే ఒకటి దగ్గర ఉంటారు కదా అనేసి అయితే బయలుదేరామండి. ఇంకా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే ఫస్ట్ బయలుదేరాము. అక్కడికి మా మరిది వాళ్ళు కూడా వచ్చారండి. ఇంకా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా మా మరిది వాళ్ళ ఫ్యామిలీ అయితే కారులో అయితే వస్తున్నారండి. ఇంకా నాకు కార్తీక్ అయితే కారు పడదండి, వామిటింగ్స్ అవుతాయి. అందుకోసం ఇంకా నేను, కార్తీక్, మా వారైతే బండి మీద అయితే స్టార్ట్ అయ్యాము. ఫామ్ హౌస్ ఎక్కడో చెప్పలేదు కదండి. ఏమంటారు, మేడ్చల్ దాటినాకని అంటానండి. ఎగ్జాక్ట్గా ప్లేస్ అయితే తెలియదు, కానీ మేడ్చల్ దాటిన తర్వాత అక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్స్ అంట. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చూస్తున్న వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్త వాళ్ళు కనుక మన వీడియోస్ చూస్తే ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయి, చూసి ఛానల్ని అయితే ఎంకరేజ్ చేస్తారైతే అనుకుంటున్నాను. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి ఇంకా వీడియో పోస్ట్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా ఎప్పుడైతే వెళ్ళామో చెప్పాను కదండి, వెడ్నెస్డే రోజు అయితే వెళ్ళాము. అంటే లాస్ట్ వెడ్నెస్డే రోజు వెళ్ళి ఇంకా థర్స్డే మార్నింగ్ అయితే వచ్చేసామండి. 1 డే స్టే చేసాము. ఇంకా చూస్తున్నారు కదండి, ఫామ్ హౌస్కి అయితే రీచ్ అయిపోయాము. చాలా బాగుందండి ఫామ్ హౌస్ వచ్చేసి. ఇంకా ఉయ్యాల, మళ్ళీ స్విమ్మింగ్ పూల్. మెయిన్ పిల్లలకు వాటర్లో ఆడడం అంటే ఇష్టం కదా, కానీ ఎండ మాత్రం చాలా విపరీతంగా ఉందండి. ఇంకా ఫామ్ హౌస్కి రాగానే కాసేపు అలా కూర్చొని ఇంకా అక్కడ మనకు కుకింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారండి. వాళ్ళకు ఏమేమి కుక్ చేయాలో వాళ్ళకి అప్పచెప్పి ఇంకా మేమైతే ఇక్కడ పిల్లల్ని ఆడిపించడానికైతే స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చేసామండి. వెనక సైడ్ అయితే ఉందండి, కొంచెం బాగుందండి ఈ రిసార్ట్ వచ్చేసి. ఇంకా చూస్తున్నారు కదా, పిల్లలైతే ఇంకా రాగానే బట్టలు చేంజ్ చేసుకొని ఇంకా నీళ్ళలోకి అయితే ఆటలు ఆడడం స్టార్ట్ చేశారండి. వీడియో నిన్ననే పోస్ట్ చేద్దాం అనుకున్నానండి, కాకపోతే ఆడపడుచు వాళ్ళైతే వచ్చారు, అందుకోసమే టైం దొరకలేక నిన్న పోస్ట్ చేయలేదండి. ఈరోజైతే పోస్ట్ చేస్తున్నాను. వీడియోస్ని ఎంకరేజ్ చేయండి. ఎలా అనిపిస్తున్నాయి వీడియోస్ కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా చూస్తున్నారు కదా, పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. కాకపోతే ఎండ విపరీతంగా ఉందండి, అయినా కూడా పిల్లలు చెప్తే వినట్లేదండి. ఈవినింగ్ అలా ఆడుకోవచ్చు అంటే అస్సలు వినట్లేదు. ఇంకా మళ్ళీ టైం కూడా అయిపోతుంది అనేసి అయితే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వెళ్ళిపోవాలి కదా, అందుకోసమే ఓకే అనేసామండి. ఇంకా ఈమెనే అండి మా ఆడపడుచు. మీకు చాలా వీడియోస్లో చూపించాను కదా, అదండి. వీడియో చూస్తున్నాను ఫ్రెండ్స్, నేను ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తాను.
ఇంకా ఇక్కడ వచ్చేసి ఈవిడ వచ్చేసి మా తోటి కోడలండి. ఇంకా పిల్లలైతే చిన్న దాంట్లో ఆడమంటే అస్సలు వినట్లేదండి. ఇంకా పెద్దవాళ్ళు స్విమ్మింగ్ చేసే దాంట్లోకైతే వచ్చేసారు. ఇంకా ఇలా వాటర్‌లో గేమ్స్ కూడా చాలా ఆడామండి. ఇంకా క్యాచెస్ ఉంటుంది కదండీ బాల్. అలా పిల్లలతోటైతే టైం చాలా స్పెండ్ చేశామండి. ఇక్కడైతే ఇంకా ఆల్మోస్ట్ ఈవినింగ్ అయితే అయిపోయిందండి. చూస్తున్నారు కదా! ఆల్మోస్ట్ ఒక 5 అనుకుంటానండి. 4, 5 కావస్తుంది అప్పుడే. ఇంకా ఆటలైతే ఇంకా స్టాప్ చేసి ఇంకా పిల్లలనైతే తీసుకొచ్చేసామండి. ఇంకా వాళ్ళకైతే కొంచెం స్నానాలు అవి చేపించి ఇంకా ఫుడ్ అయితే పెట్టేసేయాలండి. అక్కడ మనకు ఏమంటారు వండి కూడా ఇస్తారండి, కుక్ చేసి ఇస్తారు. ఇంకా మేము వచ్చేసి బగారా రైస్, చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసామండి. ప్రిపేర్ చేయమని చెప్పాము. ఇంకా పిల్లలకైతే ఫ్రెష్ అంతా చేపించేసిన తర్వాత ఇంకా ఫుడ్ అయితే పెట్టేస్తున్నామండి. చాలా బాగుందండి రిసార్ట్. మీకు కావాలంటే వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. మేడ్చల్ దాటినాక ఒక 10 కిలోమీటర్స్ అంట. బాగుంది రిసార్ట్ వచ్చేసి. ఇంకా ఈవినింగ్ టైంలో లైట్స్తో ఇంకా చాలా బాగుందండి. ఇంకా చూస్తున్నారు కదండి, ఇక్కడ అంతా మనకు ఏమంటారు ప్లే గ్రౌండ్ లెక్కనండి. చాలా బాగుంది కానీ రిసార్ట్ వచ్చేసి. ఇంకా గ్రీనరీతో చాలా చెట్లు ఉన్నాయండి, మొక్కలు ఉన్నాయి చాలా. ఇంకా పిల్లలంతా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా టవల్స్ అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ కొంచెం తీగల పైన అయితే ఆరేసానండి. ఇంకా మధ్యాహ్నం పిల్లలకి ఫుడ్ పెట్టేసి ఇంకా కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నామండి. ఇంకా రెస్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ నైట్ అండి. ఇది వచ్చేసి ఇంకా నైట్ వ్యూ అయితే చాలా బాగుందండి, లైట్స్ సెట్టింగ్స్తో చాలా బాగుంది. అందుకోసమే ఇంకా వీడియో తీస్తున్నానండి మీకు. ఇంకా మనకు అదర్ యాక్టివిటీస్ ఏంటంటే మనకు ఇక్కడ ప్రొజెక్టర్ కూడా ఉందండి.
చాలా ఇంకా సాంగ్స్ అయితే పెట్టేసుకొని మెలోడీస్ సాంగ్స్ ఉంటాయి కదండి, ఇంకా అవైతే పెట్టేసుకొని ఇంకా పిల్లలైతే గేమ్స్ అయితే ఆడుకుంటున్నారండి. ఇంకా మేము కాసేపు బయటికి అలా వెళ్దాం అనుకున్నాం, కానీ అసలు బయటకు వస్తే వ్యూ అయితే చాలా ఏమంటారు సైలెంట్గా, చాలా చీకటిగా ఉందండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కుక్కలు అయితే చాలా ఉన్నాయండి. ఇంకా భయం వేసి ఇంకా వెనక్కి అయితే వచ్చేసాము. ఇంకా వెనక్కి వచ్చేసిన తర్వాత ఇంకా మా వారు బయటికి వెళ్ళైతే టీ తీసుకొచ్చారండి. ఇంకా అందరం కలిసి ఇలాగా ఏమంటారు గార్డెన్లో కూర్చొని టీ అయితే ఎంజాయ్ చేస్తున్నామండి. ఇంకా ఇలా మనకు ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇంకా ఈ సమ్మర్లో ఇదే అండి ఇంకా ట్రిప్. ఇంకొక 10 days అయితే స్కూల్ కూడా స్టార్ట్ అయిపోతుంది కదా అనేసి అయితే ఇంకా ఇలా ప్లాన్ చేసుకుని అయితే వచ్చేసామండి. ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయండి. పిల్లలతోటి ఎక్కడ వెళ్ళడానికి లేదు కదా, ఎందుకు ఇంకా రిస్క్ అనేసి అయితే ఈసారి సమ్మర్లో ఎక్కడికి వెళ్ళలేదండి. ఇంకా పిల్లలు పదే పదే అడుగుతుంటే ఇలాగైతే ప్లాన్ చేసి అయితే తీసుకొచ్చాము. ఇంకా చూస్తున్నారు కదా, వ్యూ చాలా బాగుంది కదా గ్రీనరీతో. అదండి, ఈ సమ్మర్లో మీరు ఎక్కడికి వెళ్ళారో కింద కామెంట్ చేయండి. ఏ ట్రిప్కి వెళ్ళారో, ఎలా ఎంజాయ్ చేశారో సమ్మర్ హాలిడేస్ని కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా కాసేపు ఇక్కడ కూర్చొని కబోర్లు అయితే చెప్పుకుంటున్నామండి. ఇంకా మెలోడీ సాంగ్స్ పెట్టామని చెప్పాను కదా, ఇంకా సాంగ్స్ పాడుకుంటూ ఇలాగైతే గార్డెన్లో టైం స్పెండ్ చేసాము. చాలా గ్రీనరీతో, చాలా మొక్కలతో చాలా బాగుందండి రిసార్ట్. నేను మొత్తం రిసార్ట్ టూర్ కూడా చేశానండి. లాస్ట్ వరకు చూడండి వీడియోని, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంకా ఇది వచ్చేసి మెయిన్ అండి, మెయిన్ ఎంట్రన్స్ కాడ ఇలాగా ఒక ఏమంటారు ఒక సందులకైతే ఉందండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఫుల్గా గార్డెన్ అండి. పిల్లలు ఆడుకోవడం మార్నింగ్ నుంచి అయితే ఫుల్గా ఆడారండి. షటిల్, మళ్ళీ బ్యాట్ బాల్. ఇంకా అక్కడ కాసేపు కూర్చున్న తర్వాత ఇంకా మా వారు అయితే అక్కడ మా వారు వాళ్ళందరూ కలిసి ప్రొజెక్టర్ అయితే ఆన్ చేశారండి. ఇంకా అక్కడికైతే మెలోడీ సాంగ్స్ చూస్తూ అక్కడ కూర్చున్నాము. ఇదిగోండి, ఇదేనండి ప్రొజెక్టర్. ఇంకా సాంగ్స్ పెట్టేసుకొని ఇంకా నైట్ 2 వరకు అయితే ఎంజాయ్ చేసామండి బయట. ఇంకా ఇక్కడ నేను మా ఆడపడుచు వచ్చేసి ఇదేదో సాంగ్ అండి, వెన్నెలవి వెన్నెలవి ఆ సాంగ్ ఉంది కదా, నిన్నే దాటి వస్తావా విరహాల జోడి, ఆ సాంగ్ అయితే ఇక్కడ నేను మా ఆడపడుచు అయితే డ్యాన్స్ వేస్తున్నామండి చిన్నగా. అదండి
ఇంకా ఆ సాంగ్కి అయితే డ్యాన్స్ అయితే వేస్తున్నామండి. నాకైతే పెద్దగా అయితే రాదండి. ఎవరిదైనా చూస్తూ వేయమంటే వేస్తాను, కానీ ఇంకా ఓన్గా అయితే పెద్దగా రాదు. అదండి, ఇంకా ఇక్కడే టైం చాలా స్పెండ్ చేసామండి. ఆల్మోస్ట్ 1:30 అయిపోయింది అనుకుంటా. ఇక్కడనే టైం స్పెండ్ చేసాము, పిల్లలు మేము అందరం కలిసి ఇంకా డ్యాన్స్ అయితే వేసామండి. వచ్చి రాని డ్యాన్స్తో అందరము ఇక్కడ ఎంజాయ్ చేసాము. రైట్. అదండి వీడియో వచ్చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో దీనికి కంటిన్యూషన్ వ్లాగ్ అయితే పెడతానండి. అంతేనండి వీడియో వచ్చేసి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.